కీలకమైనటువంటి ఒక ప్రకటన ఏంటంటే ఈరోజు తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సో మొట్టమొదటిసారిగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సో మల్లన్న సస్పెన్షన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు, సస్పెన్షన్ ముందేం జరిగింది, సస్పెన్షన్ తర్వాత ఏం చేయబోతా ఉన్నాడు, సస్పెండ్కు సంబంధించినటువంటి కారణాలు ఏంటి, సో ఏం జరుగుతూ ఉన్నది ప్రభుత్వంలో, పార్టీలో, సో మల్లన్న చేసిన తప్పేంటి, సో ఈ అన్ని అంశాలకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టినాం. సో తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో సమావేశం జరగబోతా ఉన్నది. ఆ సమావేశంలో అత్యంత కీలకమైన విషయాలను తీన్మార్ మల్లన్న తెలంగాణ ప్రజలకు వివరించబోతా ఉన్నాడు. సో కాబట్టి మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుంది. ఈ ప్రెస్ మీట్ తర్వాత బీసీ మేధావులు, అదేవిధంగా బీసీ ఇంటలెక్చువల్స్, బీసీ సంఘాలతో కూడా సమావేశం సాయంత్రం 4 గంటలకు ఉండబోతా ఉన్నది. సో తీన్మార్ మల్లన్న చేయబోయేటువంటి తెలంగాణలో సృష్టించబోతున్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి కార్యాచరణను సిద్ధం చేసిండు. సో ఈ కార్యాచరణ ఈరోజు ప్రకటించబోతా ఉన్నాడు. సో మధ్యాహ్నం 12 గంటలకి ప్రెస్ మీట్ ఉంటుంది మిత్రులారా. సో మాకు ఇప్పటికే తీన్మార్ మల్లన్న టీం సంబంధించి అందుబాటులో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఆఫీస్ చేరుకున్నారు కాబట్టి మధ్యాహ్నం 12 గంటలకు ఆ ప్రెస్ మీట్లో మా యొక్క భవిష్యత్ కార్యాచరణ ఉండబోతా ఉన్నది. సో అవన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం ప్రకటించబోతా ఉన్నాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది. తీన్మార్ మల్లన్న మాట్లాడతాడు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.